యేసయ్యా. ఇక్కడ బయట ఉన్న వారు కొందరు లోపలికి వచ్చి తనని ఆరాధించుకుందాం. వచ్చిన ప్రతి ఒక్కరు దగ్గరగా చెప్పండి గుర్తు అందరూ లోపలికి రండి. వచ్చేయాలి, లోపలికి వచ్చేయాలి త్వరగా. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. శాలేముడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీవేనయ్యా. శాలేముడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీవేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ஓடி ராகத்தில் பாடினாலும், ஓடி ராகத்தில் பாடினாலும் யமனாசை தீராதையா, யமனாசை தீராதையா. ஆராதனை துதி ஆராதனை, ஆராதனை துதி ஆராதனை, ஆராதனை துதி ஆராதனை, ஆராதனை துதி ஆராதனை, ஆராதனை துதி ஆராதனை. ராஜவாகிய என் தேவனே, ராஜா மகாராஜ எங்கள் தேசுவே. రాజువైనా నా దేవా, నా రాజువైనా యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, ప్రతిని తీరదు నా మనసునా, ప్రతిని తీరదు నా మనసునా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. సురత్నమే జయము, శివరత్నమే జయము, సురత్నమే జయము, శివరత్నమే జయము, సురత్నమే జయము, శివరత్నమే జయము, సురత్నమే జయము, శివరత్నమే జయము, సురత్నమే జయము, ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన.
హల్లెలూయా. తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడు, తనకు మొర్రపెట్టు వారికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చువాడు. ఆయనను విశ్వసించి ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన వెంబడించే వారికి ఆయన నిరంతరం తోడై ఉంటాడు. వారి పెదవుల నుండి వచ్చే ప్రార్థన మానక అంగీకరిస్తాడు. మానవాతీతమైన అద్భుత కార్యాలు నా తండ్రి చేస్తాడు. ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడని ఎరిగి ఏ విషయమైనా ఆయనకు మొరపెట్టు, తప్పకుండా సమాధానం దొరుకుతుంది. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. మీ అందరి సమస్య కోసం కూడా దావీదు ప్రార్థన చేస్తాడు క్లుప్తంగా. ప్రేమస్వరూపి దయాళుడా, నీ కొందనాలు, స్తోత్రాలు 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 నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ కృప వలన అనేక మందిర ప్రారంభోత్సవాలు జరిగిస్తూ నీ దాసుని ప్రభు ఆయా ప్రాంతాలు తీసుకుని వెళ్ళి నీ నామాన్ని మీరు హెచ్చించుకుంటూ ఉంటుండగా యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విజయోత్సవంతో సాగిపోతూ నాయన నీ కృప చేత నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఈ దినమున ఈ మధ్యాహ్న వేళ ఈ స్థలంలో నైనా ప్రతిష్ఠించబడిన మందిరం మీద నీ కనుదృష్టి ఉండును గాక. ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థించిన వారు ప్రతి ఒక్క సమస్య నుండి యేసు నామములో విడుదల పొందును గాక. పట్టబడి విస్తరించును గాక. ఈ గ్రామం అంతా యేసు నామములో రక్షణ పొందును గాక. సేవ చేస్తున్న దాసులు కూడా దీవించండి. ఇంకా నా ప్రభు వందలాది వేలాది మందిరాలు ప్రారంభోత్సవం వరకు ఈ దాసుని కృపను అభిషేకమును సమృద్ధిగా దయచేసి ముందున్న ప్రయాణాలన్నింటిలో తోడై ఈ సమస్తము ఈ మహిమ కొరకు జరిగించు. ఈ స్థలంలో ఈ గడిలో ఈ ప్రార్థన లేచిపోవచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించు. వ్యాధితో బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగా, విడుదల కలుగునుగా, వారికి సంతానము కలుగునుగా. రక్షించబడిన బిడ్డలను కూడా దీవించు. ప్రతి ఒక్క అప్పుల బంధకాల నుంచి విడిపించు. ప్రతి ఒక్కరిని కసి బిడ్డ మొదలు వృద్ధుల వరకు కృపాక్షేమాలు సమృద్ధిగా అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్యకుడు, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతరికి నీ సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం ఉదయం 7:30 కల్లా ఇక్కడ ప్రార్థన ప్రారంభమైంది. ఏ సహవాసానికి వెళ్ళనటువంటి వాళ్ళు ఈ సహవాసంలో కొనసాగవచ్చు. మీరు ఏదన్నా వేరే సహవాసానికి వెళ్తూ వచ్చినట్లయితే మీ సహవాసాల్లో మీ దైవజనుల దగ్గర నమ్మకంగా వెళ్ళండి. ఇతర సహవాసాలు చెడగొట్టడానికి రాలా. ఇది అన్ని జనుల మధ్యలోది, అన్ని జనుల రక్షణార్థమే ఏర్పాటు చేసిన పరిచర్య. ఇందులో నేను ఏ సహవాసానికి వెళ్ళట్లేదని అన్నవాడు ఈ సహవాసంలో కొనసాగవచ్చు. ఉదయం ఆదివారం ఉదయం 7:30 కల్లా ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అయింది. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకి నైట్ ప్రేయర్ జరిగింది. ఈ 2 ప్రార్థనా సమయాలు గుర్తుపెట్టుకొని ఆసక్తి కలిగిన వాళ్ళు కలవచ్చు. రైట్, మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. మరి లోపల ఒక్కపోతగా ఉంది, మీకు అలానే ఉంది, నాకు అంతే ఉంది. కొద్దిగా నాకు అవకాశం ఇచ్చినట్టయితే అలా బయటికి వెళ్దాం. ఫుడ్ రెడీ, రోజులు చూడండి. అందరికి వందనాలు. చేతులు పెట్టుకోండి. అన్నయ్య బయటకు వెళ్ళడానికి అందరూ సహకరించండి. దయచేసి ఒకరినొకరు తోచుకోమాకండి. చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లైవ్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని చిత్తంలో రేపు మరొక మందిర ప్రతిష్ఠ ఆరాధనలో కలుద్దాం. దయచేసి ఒకరినొకరు తోచుకోమాకండి. చిన్నపిల్లలు ఉన్నారు, జాగ్రత్త. దయచేసి ఒకరి మీద ఒకరు పడద్దు. మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ